ఈ ఎండలకి బిర్యానీ తినాలన్నా బాబోయ్ అనేలా ఉన్నాయి కదా! తిన్న తర్వాత అవస్థ పడాలి. ఎందుకొచ్చింది చెప్పండి? హాయిగా చింతపండు రసం పెట్టుకొని ఘాటు ఘాటుగా కొంచెం తిన్నామనుకోండి పొట్టకి హాయి అనిపించడంతో పాటు మన మనసుకి కూడా తృప్తిగా ఉంటుంది. సో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు రసం వేసవి తాపాన్ని తగ్గించి మనకెంతో హాయిగా అనిపించి ఇంకో 4 ముద్దలు ఎక్కువ తినేలాగా చేస్తుందన్నమాట. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు రసం. అందరికీ తెలిసిందే, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేస్తారన్నమాట. సో, నేనైతే ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత ఉంటుందన్నమాట. సో, నేనైతే ఒక గిన్నె తీసుకుని, ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం దంచిన మిరియాలు ఉంటాయి కదా, నేనే దంచుకున్నాను అనమాట మిరియాలు. అవి నేను కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవి ఒక 10-15 ఉంటాయి. సో, తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్లు అండి, ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి మాట, ఇది ఒక్క స్పూన్ ఉంటుంది. జీలకర్ర పొడి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీంతో పాటు ఎవరెస్ట్ రసం పౌడర్ అన్నమాట. ఇది నేను ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాను. రసం పౌడర్ ఈ బ్రాండ్ అయితే నేను ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా. సో, ఇది ఒక 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దాంతోపాటు కొంచెం కారం, ఇది చూడండి ఎంత రెడ్గా ఉందో. దీంతోపాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీనిలో కావాల్సిన కొంచెం ఆనియన్స్, ఒక చిన్నది ఆనియన్, కాడలతో పాటు ఉన్న కరివేపాకు ఫ్రెష్ది, కొంచెం కొత్తిమీర, ఒక టమాటో అన్నమాట. బాగా పండిన టమాటో కూడా మనం తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను బౌల్లో వేసేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి. అసలు రసంకి టేస్ట్ని ఇచ్చేదే కొత్తిమీర, కరివేపాకు అండి. ఇవి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇవి లేకపోతే రసం అయితే చేయొద్దు, ఓకేనా. సో, ఇవి ఉంటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు నేను నానబెట్టాను కదా చింతపండు, దాన్ని నేను రసం కూడా దీనిలో వేసేస్తున్నాను అనమాట. చెత్త, తుక్కు అట్లాంటిది ఏమీ లేకుండా. సో, రసం అయితే నేను దీనిలో వేసేసుకుని ఇవన్నీ కూడా మనం మెత్తగా అయితే అన్నీ కూడా మనం చేయి పెట్టి మెదుపుకోవాలి. సో, ఇవైతే అన్నీ కలిసిపోయేలా ఉండాలన్నమాట. ఇలా మెదుపుకున్న తర్వాత నేనైతే 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఉండేది నేను, మా పాప, మా వారే కాబట్టి నేను కొంచెమే పెడుతున్నా. కావాల్సినంత నేను పెడుతున్నాను అనమాట. సో, 1.5 లీటర్ వరకు వచ్చి ఉంటుంది. నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి దీన్ని గ్యాస్ మీద పెట్టి నేను ఇప్పుడు మరిగిస్తాను అనమాట. దీని అంతటిని చూడండి ఎలా మరుగుతున్నదో. ఇట్లా అయితే మరిగించుకోవాలన్నమాట ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. సో, సీక్రెట్ అయితే ఇదే, కొంచెం బెల్లం అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఆ టేస్ట్, పులుపు, తీపి, కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఒక 15 నిమిషాల తర్వాత ఆపేసుకుని మనం తాలింపు అయితే వేసేసుకోవాలి. దంచిన వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. మీరు చెప్పండి, తాలింపు ఎలా పెడతారు? తాలింపులో రసం వేస్తారా, రసంలో తాలింపు వేస్తారా? ఏది బాగుంటుంది? ఎప్పుడైనా ఇది గమనించుకున్నారా మీరు? సో, నేనైతే తాలింపులో రసం వేస్తానండి. దీనిలోకి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇది కూడా ఎవరెస్ట్ అన్నమాట. చాలా చాలా నాకు ఇష్టం ఈ బ్రాండ్ అయితే. సో, పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా. సో, కామెంట్ చేయండి, తాలింపులో రసం వేస్తారా, రసంలో తాలింపు వేస్తారా? ఆ డిఫరెన్స్ అనేది ఒక్కసారి మీరు గమనించండి మీరు రసం పెట్టినప్పుడు, ఓకేనా. సో, అందరూ ఇష్టపడేలాగా పెద్దవారి నుంచి చిన్నవారి వరకు, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా హ్యాపీగా టమ్మీ ఫుల్గా 4 ముద్దలు ఎక్కువ లాగించే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలామంది రసం చేసినప్పుడు పుల్లగా వచ్చేస్తుంది, లేదంటే కొంచెం తీయగా వచ్చేస్తుంది, లేదు అనుకుంటే కొంచెం ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. కానీ ఇట్లా అయితే ట్రై చేయండి, తప్పకుండా అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది, ఓకేనా. సో, నాది గ్యారంటీ. సో, మీకు ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.